హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ బుక్ గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. కరుణ బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. మనం కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి. నిన్నటి చాప్టరు. నేను చాలా చెరసాలలు చూశాను. ఎక్కడైనా వాటి వాతావరణం ఒకేలా ఉంటుంది. వాటిని చూసిన తరువాత నేరం చేయడం వల్ల నేరస్తులు జైలుకు రాలేదని, కేవలం పట్టుబడినందువల్లనే వారు అక్కడికి వచ్చారని నాకు అర్థమైంది. అంటే వారు నేరాలు చేసేందుకు వారు సరైన పద్ధతిని ఎంచుకోలేదన్నమాట. తప్పు చేశారా, ఒప్పు చేశారా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. తప్పునే సరిగ్గా చేయలేకపోయామన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. చెరసాలకు వచ్చిన తర్వాత తప్పులు ఒప్పులుగా ఎలా చేయాలని నేరస్తులు బాగా నేర్చుకుంటారు. నేను అక్కడ చాలామంది నేరస్తులను కలిశాను. వారిలో చాలామంది నాతో మేమిక్కడ అనేక కొత్త విషయాలు పూర్తిగా నేర్చుకున్నాము. అందుకు ఈ చెరసాల మాకు చక్కగా ఉపయోగపడింది. గతంలో వాటిని పూర్తిగా నేర్చుకోకుండానే ఆచరణలో పెట్టడం వల్ల మేము దొరికిపోయాము. ఇప్పుడు వాటిని ఆచరణలో పెట్టడం ఒక్కటే మిగిలింది. అందుకే వీలైనంత త్వరగా మేము ఇక్కడి నుంచి బయటపడాలనుకుంటున్నాము అన్నారు. జైలు పక్షిగా మారిన వ్యక్తిని ఏ చెరసాల మార్చలేదు. అతడికి చెరసాల జీవితమే హాయిగా ఉంటుంది. అందుకే అతడు మళ్ళీ చెరసాలకు వచ్చేందుకు ఇష్టపడతాడు. చెరసాల అతడికి ప్రత్యామ్నాయ నివాసం అవుతుంది. అందుకే అతడు దానినే సొంత ఇంటిగా భావిస్తాడు. ప్రతివాడు నేరస్తుడే. ఎవరు పూజారి కాదు, సాధువు కాదు, పవిత్రుడు కాదు. అందరికీ బలహీనతలు, లోపాలు ఉంటాయి. మా ఊర్లో ఒక శాశ్వత జైలు పక్షిగా ఉన్నాడు. వాడు చాలా బాగుంటాడు. వాడి పేరు బర్కత్ మియా. వాడు చెరసాలలో 9 నెలలుంటే బయట 3 నెలలుంటాడు. ఆ 3 నెలల కాలంలో కూడా అతడు రోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళి సంతకం పెట్టి రావాలి. వాడు నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చేది కాదు. ఆ దొంగ వెధవతో తిరుగుతున్నావేమిటి అంటూ నన్ను తిట్టేవారు. నీ స్నేహితులను బట్టి నువ్వు ఎటువంటి వాడివో తెలుస్తుంది అనేవారు. మీ బాధ నాకు అర్థమైంది. అయితే మీ లెక్క ప్రకారం నన్ను బట్టి కూడా వాడెటువంటి వాడో ఇతరులు తెలుసుకోవచ్చు కదా. ఒక వ్యక్తిని కొద్దిపాటి గౌరవం ఇచ్చినంత మాత్రాన పెద్ద నష్టమేమీ లేదు కదా. అలా అనేవాడిని వారితో. దేన్నైనా సరిగ్గా అర్థం చేసుకోవడం నీకెప్పుడు తెలుస్తోందో మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు అనేవారు. నేను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నాను. ఆ బర్కత్ను నేను తక్కువగా చూసే బదులు కాస్త ఎక్కువగా చూస్తున్నాను. నా మంచితనం కంటే వాడి దుర్మార్గం గొప్పదా? నా నిజాయితీని అర్థం చేసుకోకుండా కేవలం బర్కత్ నిజాయితీని మాత్రమే మీరు నమ్ముతున్నారు. మీరేమైనా అనుకోండి, నా మీద నాకు నమ్మకం ఉంది. బర్కత్ నాకేమీ ద్రోహం చెయ్యలేడు. ఏదైనా ద్రోహం చెయ్యాలనుకుంటే నేను వాడిని చెయ్యాలి. నేను వాడికే చెయ్యగలను కూడా అని నేను వారితో వాదించేవాడిని. బర్కత్ చాలా మంచివాడు, బాగుంటాడు. నువ్వు నాతో తిరిగితే నీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నాతో తిరగకు. నువ్వు నన్ను కలుసుకోవాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఊరి బయట కలుసుకుందాము అని వాడు నాతో చెప్పేవాడు. ఎందుకంటే వాడిని ఎవరూ ఊళ్ళో ఉండనిచ్చేవారు కాదు. ఎంత అద్దె ఇస్తున్నానన్నా వాడికి ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. అందుకే వాడు గోరీల మైదానం దగ్గర ఉండేవాడు. చనిపోయిన వాళ్ళు తప్ప అక్కడికి సాధారణంగా ఎవరూ రారు. నువ్వు ఎలా దొంగగా మారావు అని ఒకసారి నేను వాడిని అడిగాను. మొదటిసారి నేను జైలుకు వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదు. నేను అమాయకుడిని, చాలా బీదవాడిని. న్యాయవాదిని పెట్టుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. స్వప్రయోజనాల కోసం కొందరు నన్ను జైలుకు పంపారు. నాకు 15
15, 16 ఏళ్ళు ఉన్నప్పుడే మా నాన్న, అమ్మ చనిపోయారు. మా ఆస్తిని కాజేసేందుకు మా బంధువులు కుట్ర పన్ని, వాళ్ళే నా సంచిలో ఏదో పెట్టి, నాకు దొంగతనాన్ని అంటగట్టి నాకు జైలుకు పంపారు. నేను విడుదలై వచ్చేసరికి మా బంధువులు మా ఆస్తిని చేజిక్కించుకొని పంచుకున్నారు. దానితో నేను వీధిని పాలయ్యాను అని వాడు నాకు చెప్పాడు. మొదటిసారి జైలుకు వెళ్ళినప్పుడు నేను ఏమీ తెలియని అమాయకుడిని. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. జైల్లో నేను అన్నీ నేర్చుకున్నాను. లోకం పోకడ తెలిసింది. నాకేం జరిగిందో నేను జైలులో అందరికీ చెప్పాను. అప్పుడు నా వయసు 17 ఏళ్ళు మాత్రమే. ఏం పర్వాలేదు, బాధపడకు. ఈ 9 నెలల కాలంలో మేము నీకన్నీ నేర్పి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్తాము. ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత ప్రతీకారం తీర్చుకోవచ్చు అని వాళ్ళు నాకు చెప్పారు. జైలు నుంచి బయటపడ్డ తర్వాత మొదట నేను నా బంధువులందరి మీద పగ తీర్చుకోవడం ప్రారంభించాను. దెబ్బకు దెబ్బ తీశాను. వారు నాపై దొంగ అనే ముద్ర వేసినందుకు నేను నిజంగానే దొంగనై మా బంధువులందరినీ దోచుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ నేను దొంగతనంలో బాగా రాటుతేలాను. 10 కేసుల్లో మనం బయటపడగలమేమో కానీ 11వ కేసులో పట్టుబడడం ఖాయం. పెరిగి పెద్దదవుతున్న కొద్దీ నేను పోలీసులకు దొరకడం చాలా తగ్గింది. ఇప్పుడు ఏ సమస్య లేదు. నేను జైలు జీవితానికి అలవాటు పడిపోయాను. జైలు జీవితం నాకు ఒక ఆట విడుపు లాంటిది. ఇక్కడ నాకు ఏ బాధ ఉండదు. కొంతకాలం జైల్లో ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదే. బతకడానికి కావలసిన తిండి పెడతారు కాబట్టి టైంకి లేవడం, పని చేయడం, పడుకోవడం లాంటివన్నీ సవ్యంగా సాగిపోతూ ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ ఉంటే నాకు ఏ రోగము రాదు. కానీ ఎప్పుడైనా ఇక్కడ ఉండేందుకు నాకు విసుగనిపిస్తే అక్కడి నుంచి బయటపడేందుకు నాకు రోగం ఉన్నట్లు నటించేవాడిని. అప్పుడు పోలీసులు నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళేవారు. తమాషా ఏమిటంటే అలా నేను అక్కడి నుంచి బయటపడగానే నాకు నిజంగా రోగం వచ్చేది. జైల్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ ఏ రోగము రాలేదు. కానీ నేను బయట ప్రపంచంలోకి ఇమడలేకపోయేవాడిని. ఎందుకంటే బయట అందరూ తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ మాలాంటి వారిని చాలా చులకనగా చూస్తారు. అదే జైల్లో అయితే అలాంటిది ఏమీ ఉండదు అని బర్కత్ నాకు చెప్పాడు. జైలులో నీకు హాయిగా ఉందా? ఇదేదో చాలా వింతగా ఉంది అన్నాను వాడితో. అవును, జైలులో చాలా స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది అన్నాను వాడు. నిజంగా ఇది ఎటువంటి సమాజం? జైలులో వాడు చాలా స్వేచ్ఛగా బతికాడు. కానీ వాడే బయట నిర్బంధంలో ఉన్నట్లు ఉండేవాడు. ప్రతి నేరస్తుడి జీవిత కథ ఇలాగే ఉంటుంది. మొదట్లో చాలా చిన్నగా ప్రారంభమవుతుంది. ఆకలి కారణం కావచ్చు, లేదా చలికి తట్టుకోలేక ఒక దుప్పటి దొంగతనం చేయవచ్చు. చాలా చిన్న అవసరాలు వారు దొంగల్లా మారడానికి సమాజమే కారణమవుతుంది. నిజానికి అలాంటి వాళ్ళు స్వయంగా అలా తయారవరు. మనమే దొంగలను సృష్టిస్తూ ఉంటాము కూడా. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలను ఇవ్వలేకపోతాం. అందుకే వాళ్ళు దొంగలుగా, నేరస్తులుగా మారిపోతారు. నేరాల సంఖ్య తగ్గాలంటే ప్రపంచ జనాభా 3 వంతులు తగ్గిపోవాలి. కానీ నేరాల సంఖ్య తగ్గాలని ఎవ్వరూ కోరుకోరు. నేరాలు మాయమైపోతే న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులు, చట్టసభలు, పోలీసులు, జైళ్ళు ఏం కావాలి? ఏమైపోవాలి? అది అతిపెద్ద నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. పరిస్థితులు మెరుగుపడాలని, సమాజంలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు. కానీ పరిస్థితులు మరింత దారుణంగా మారడానికి అందరూ చక్కగా సహకరిస్తూ ఉంటారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అవి ఎంత దిగజారితే ఉద్యోగాలు అంత పెరుగుతాయి. మీరందరూ చాలా గౌరవప్రదంగా నీతి నియమాలతో జీవిస్తున్నారని చెప్పుకోవాలంటే సమాజంలో నేరస్తులు ఉండాలి. తాము సాధువులమని, నీతిమంతులమని, పుణ్యాత్ములమని చెప్పుకోవడానికి పాపులు అవసరం. అందరూ మంచివాళ్ళే అయితే 2000 ఏళ్ల నుంచి జనాలకు జీసస్ ఎందుకు? సమాజం నేరపూరిత సమాజంగా మారితేనే జీసస్ల అవసరం ఉంటుంది. ఇది చాలా సులభంగా అర్థమయ్యే విషయం.
గౌతమ బుద్ధుడిని ఎందుకు గుర్తించుకుంటాం? ప్రపంచంలో అందరూ బుద్ధులే అయితే, ఆధ్యాత్మికంగా పరిపక్వత సాధించిన వాళ్ళే అయితే, గౌతమ బుద్ధుడితో మనకు పనేముంది? ఆయన కూడా గుంపులో ఒకడు. 2,500 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన ఒక శిఖర సమానుడిగా గుర్తొస్తున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. నిజానికి బుద్ధుడు, జీసస్, మహమ్మద్, మహావీరుడు లాంటి వాళ్ళందరూ శిఖర సమానులేమీ కాదు. మనం మరుగుజ్జులం. మరుగుజ్జులా ఉండేందుకు ప్రతి మహోన్నత వ్యక్తి కృషి చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని అలా మార్చకపోతే ఆయన మహోన్నతుడుగా ఉండలేడు. అదొక పెద్ద కుట్ర. దీనికి నేను చాలా వ్యతిరేకిని. నేను గొప్పవాడిని కాను, మరుగుజ్జును కాను. నాకేమీ స్వప్రయోజనాలు లేవు. నేనెవరితోనూ పోల్చుకోను. నేను ఎవరికంటే పెద్దవాడిని కాదు. అలాగని చిన్నవాడిని కూడా కాదు. అందువల్ల నాకు ప్రతీదీ యథాతథంగా కనిపిస్తుంది. అందుకే నా దృక్పథం చాలా సూటిగా ఉంటుంది. అందులో ఎలాంటి తేడాలు ఉండవు. అందుకే మరణశిక్ష మీద ఇలా నేను స్పందించాను. మనం మరింత నాగరికంగా, మరింత సంస్కారయుతంగా జీవించాలి. మానవ విలువలను వంటబట్టించుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పుట్టుకతో నేరస్తులు కారు. వారికి కావలసింది ప్రేమానురాగాలు తప్ప జైలు శిక్షలు కాదు. కారాగారాలన్నింటినీ మానసిక చికిత్స కేంద్రాలుగా మార్చడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. రేపు మరొక చాప్టర్తో కలుసుకుందాము. థ్యాంక్ యూ.